ఏంటమ్మా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా? కంగ్రాచ్యులేషన్స్. జాబ్ చేస్తున్నావు కదా, అది మానేసి ఇంట్లో కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకో. నీకు పనులన్నీ నేను చేసి పెడతాను, ఓకేనా? అస్సలు బెడ్ దిగనే దిగకూడదు, ఓకే? జాబ్ మానేస్తే మానేసావు కానీ ఇంటి పనులేం మానాల్సిన అవసరం లేదు. నేను 4 పిల్లల్ని కనాను. ఇంటి పని, వంట పని అన్నీ నేనే చేసుకోలేదా? చూసారు కదా ఈ 2 సినారియోస్. అసలు ఏది కరెక్ట్? ప్రెగ్నెన్సీలో ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ కీర్తి హాస్పిటల్, నగర్, హనంకొండ. ప్రెగ్నెంట్ ఉమెన్ నైట్ 6 to 8 అవర్స్ ఆఫ్ మినిమం డ్యూరేషన్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి, వెదర్ వాళ్ళు వర్కింగ్ అయినా నాన్ వర్కింగ్ అయినా. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎస్పెషల్గా ఫస్ట్ 3 months ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ది డే కూడా ఒక 2 hours ఆఫ్ నాప్స్ కానీ స్లీప్ అయినా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తొందరగా అలసిపోతూ ఉంటారు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, దానివల్ల దే నీడ్ దట్. సో ఆన్ టోటల్ 8 to 10 hours ఆఫ్ రెస్ట్ ఆర్ స్లీప్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. కొన్ని కండిషన్స్లో గైనకాలజిస్ట్ బెడ్ రెస్ట్ని సజెస్ట్ చేస్తారు. అవి ఏంటో మనం కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమెంట్ ఆన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్.